వాటిలోకి ఎవరన్నా చనిపోతే వెళ్తాను పలకరించడానికి. దానికి ఏం చేస్తాం? ఏ కౌన్సిలర్ అయినా ఈ ఊళ్ళో ఉన్న కౌన్సిలర్ నా ఇంట్లో దుర్ఘటన జరిగింది నాతో ఉన్నారా? దీనికి పెద్ద ఎగ్జాంపుల్ అట్లా. నేను అందరి ఇళ్ళకి వెళ్ళా, అందరు కౌన్సిలర్లు ఇళ్ళకి వెళ్ళా. వాళ్ళ ఇంట్లో ఏం జరగకపోయి నేను గెలిచే కానీ వెళ్ళాను, ఇప్పుడు కూడా వెళ్తూనే ఉంటాను. నేను నా కాళ్ళ వెళ్ళడానికి కూడా ఉండదు. ఇంక గౌరవం అంటే నాకు అర్థం కాదు. నేను వేరే రెడ్ కార్పెట్ వేసి నేను ఆ వారికి వెళ్ళినప్పుడల్లా వాళ్ళకి వెళ్ళి కూడా వాళ్ళకి నేను స్వాగతం చెప్పాలనుకుంటాను. కరెక్ట్ కాదేమో అనుకుంటున్నాను. వాళ్ళ ఇంటికి వెళ్ళి నీ కాఫీ టిఫిన్ నేను పట్టుకెళ్ళి నేను తినిపించి నేను రావాలనుకుంటే అది ఒకవేళ అలాంటి మర్యాద చేస్తే అంత దిగజారుడు నేను కూడా చేయలేను. 4 రోజుల క్రితం 13వ వార్డులో సొంత ఇంటికల్ అనే స్కీమ్లో 400 ఇళ్ళు తాడిపూడి పట్టణానికి శాంక్షన్ అవ్వడం జరిగింది. మరి గవర్నమెంట్ జీవో ప్రకారం 500 రూపాయలు తీసుకుని సర్వేర్తో లైసెన్స్ సర్వేర్తో ప్లాన్ వేసి ఆన్లైన్ చేయమని చెప్పి గవర్నమెంట్ చెప్పడం జరిగింది. మరి దాంట్లో భాగంగా 500 రూపాయలు అయితే సరిపోవు, మేము వేయలేని చెప్పి సర్వేలు వేయకపోతే లబ్ధిదారులు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో మన పెద్దలు కొంతమంది 500 రూపాయలకి ప్లాన్ వేసి మళ్ళీ దాన్ని అప్లోడ్ చేయాలంటే 1000 రూపాయలైనా మినిమం కావాలని సర్వేలు అందరూ డిమాండ్ చేసిన దాని మీదట మా కౌన్సిల్ సభ్యులు కొంతమంది దానికి సరే మీ ఇష్టం ఏదో రకంగా లబ్ధిదారుడికి 2,50,000 రూపాయలు లబ్ధి కలిగినప్పుడు అనవసరంగా స్కీమ్లో వాళ్ళు డిఫాల్టర్ అవుతారు, ఇది చేయకపోతున్న ఉద్దేశంతో కొంతమంది ఒప్పుకుని ఉండొచ్చు. కానీ న్యాయంగా 500 రూపాయలు మాత్రమే చెల్లించవలసిన అవసరం ఉంది. మరి దాంట్లో భాగంగా 13వ వార్డు కౌన్సిలర్ గారు ఆయన ఆరోగ్యం బాగోక హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆ వార్డుకు సంబంధించిన వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక కంపౌండర్ సత్యనారాయణ అనే అతను అక్కడ డబ్బులు వసూలు చేసే కార్యక్రమం పెట్టుకుని అతను సొంత ఇంటికి కేకేసి దాంట్లో ఒక మున్సిపాలిటీలో టెంపరీగా పనిచేపి ఉద్యోగిని ఇన్వాల్వ్ చేసి అతను కూడా అక్కడ తీసుకెళ్ళలేదు తప్ప అతను కూడా డబ్బు ఏం తీసుకోలేదు. సరే నిజంగా దాంట్లో ఏదన్నా పొరపాటు జరిగింది అనుకునే అవకాశం కూడా ఏం లేదు. ఎందుకంటే 1000 రూపాయలు తీసుకోమని చెప్పి అక్కడ ఉన్న పెద్దలు ఆ ఇంటి ఓనర్లే ఒప్పుకుంటున్నారు. 1000 రూపాయలు ఇస్తే మా బేగా అయిపోద్దనే ఉద్దేశంతో 500 రూపాయల బదులు 1000 రూపాయలు వేసుకుని అలా ఒప్పుకున్నప్పుడు మరి ఆ సత్యనారాయణ అనే అతను 1000 రూపాయలు ఇమ్మని అడగడం డిమాండ్ చేసిన దానికి మున్సిపాలిటీకి సంబంధించి 60 లక్షల రూపాయలు కుంభకోణం అని చెప్పడంలో ఎంతవరకు ధర్మం అని అడుగుతున్నా. 400 రూపాయలకి 1000 రూపాయలు చేస్తే 4 లక్షలు అవుతుంది. దానికి పెద్ద హెడ్డింగులతో 60 లక్షల రూపాయలు కుంభకోణం జరిగిందని చెప్తే మీరు నిరూపించమని నేను అడుగుతా ఉన్నా. ఎక్కడ జరిగింది ఎలా జరిగింది చెప్పాలి మీరు. దాంట్లో మున్సిపాలిటీకి సంబంధించి ఎంతమంది. మరి ఇంకోటి మాట్లాడతారు, నేను మాజీ శాసనసభ్యులు మాట్లాడింది కరెక్ట్ కాదు, నేను వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తితో మాట్లాడితే వీళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యని అడుగుతూ ఉన్నారు. అదే మీరు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తి మీద కానీ కేసు పెట్టిస్తే మేము ఒక్క మాట కూడా మాట్లాడాం. ఆ విషయంలో కమిషనర్ని మీరు దుర్భాషలో మాట్లాడారు. అదేవిధంగా దానికి సంబంధించిన అధికారులని మీరు మాట్లాడకూడదు. అక్కడ సంబంధించిన వ్యక్తి ఏదైతే వైఎస్ఆర్సీపీ కంపౌండర్ ఉన్నాడో ఆ వ్యక్తిని మీరు కేసు పెట్టిస్తే మాకు ఇబ్బంది లేదు. కానీ ఏమీ సంబంధం లేని వ్యక్తిని తీసుకెళ్ళి అతను అరెస్ట్ చేయించి దాని మున్సిపల్ కమిషనర్ కంప్లైంట్ ఇవ్వకపోతే నీ సంగతి చూద్దని బెదిరించి ఆవిడతో కంప్లైంట్ ఇప్పించి ఆ వ్యక్తి మీద మీరు పెట్టించింది న్యాయం కాదు. కాబట్టి ఆ వ్యక్తి డబ్బు తీసుకోకుండా అతను జైలుకి వెళ్ళాడు కాబట్టి అది తప్పని ఉద్దేశంతో చెప్పాను తప్ప ఎక్కడ మీరు ఏదో తప్పు చేశారని మేము మాట్లాడలే. మీరు తెలుసుకోవాలి ముందు అసలు గవర్నమెంట్ ఏం జీవో ఇచ్చింది, మున్సిపాలిటీలు ఏం చేస్తున్నారనేది మీరు తెలుసుకోవాలి. మా డ్యూటీ కాదు అది. మీకు చెప్పిన వ్యక్తిని అడగాలి. అట్లీస్ట్ మీకు ఎవరో కంప్లైంట్ ఇచ్చారు. నాకు చాలామంది చెప్తున్నారు దేవాదాయ ధర్మాదాయ శాఖలో అంతా అవినీతిమయం అయిపోయిందని చెప్తున్నారు. మేమేం మాట్లాడలేదు కదా, మిత్రపక్షం కాబట్టి. అంటే అది మీకు తెలిసి జరుగుతుందని అడుగుతా ఉన్నా. అలాగే మున్సిపాలిటీలో జరిగినవన్నీ కూడా కౌన్సిల్కి తెలియదు. అలాగే మేము కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడ అవినీతి లేకుండా మేము పరిపాలన చేద్దాం అని అనుకున్నాం. ఏదైనా పొరపాట్లు ఉంటే మా దృష్టిలో పెడితే తప్పకుండా చేస్తాం తప్ప మీరేమో అక్కడ ప్రెస్నే అక్కడ పోలీసుని కేకేసి ఒక పక్కన మంత్రిమండలిలో ఉన్న వ్యక్తులు మీరు మున్సిపాలిటీలో మీకు సంబంధం లేదని అంటూ ఉంటారు. పక్కన మున్సిపాలిటీకి సంబంధించి అన్నింటిలో ఇన్వాల్వ్ అవుతారు అన్నప్పుడు అదే సదర్ కమిషనర్ని కేకేసి మీ ఛాంబర్ పిలిపించుకొని ఏం జరిగింది జీవో ఏంటని అడగడం మానేసి ప్రెస్ అందరి ముందు పోలీసులు అందరి ముందు ఒక దొంగతనం చేసినట్టు పెట్టవలసిన అవసరం ఏముందో నేను అడుగుతూ ఉన్నా. మీరు మిత్రపక్షంగా కలిసి ఉండాలి, కలిపి పని చేయాలని చెప్తా ఉన్నారు. మీ పనులు మీరు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మానేసి మనకు కలిపి పని చేయాలంటే మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. మీరు ఏ ప్రపోజల్ పట్టరాదు అంటున్నారు. ఎందుకు పట్టరలేదు? 128 రూపాయల ప్రాజెక్టుని 128 కోట్ల రూపాయల ప్రాజెక్టు మొట్టమొదటి కౌన్సిల్లో తీర్మానం చేశాం. అదేవిధంగా స్టామ్ వాటర్ అనేది 90 కోట్లు తీర్మానం చేశాం. మీరు ఏమి ఇప్పించారని అడుగుతూ ఉన్నాం.
నీటి కోసం మరి మీకు 170 ఎకరాలు దారదత్తం చేసేందుకు మా కౌన్సిల్ తీర్మానం చేసి ఇచ్చింది. అది ఎక్కడి దాకా వచ్చిందని అడుగుతూ ఉన్నాం మిమ్మల్ని. మేము ఇచ్చింది మీరు చేయకోకుండా మీరు ఏం అడగట్లేదు, మీరు ఏం అడగదు, కౌన్సిల్ ఇంకేం అడుగుతుంది? మాకు తెలియకుండా మీ వార్డు కౌన్సిలర్ని సెపరేట్ చేసుకుని 40 లక్షల రూపాయలు ఇస్తే ఏ కౌన్సిలర్ మీ ఏ మొక్కబెట్టి మీ ఇంటికి వస్తారు చెప్పమని అడుగుతున్నా. మేము పార్టీలు మేము అతీతంగా పనిచేస్తున్నాం, మీరు ఎక్కడ అతీతంగా పనిచేస్తున్నారని అడుగుతున్నాం. మీ పార్టీని బలోపేతం చేసుకునేందుకు తెలుగుదేశం పార్టీని వీక్ చేస్తే రాబోయే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ కూడా ఎందుకు పనిచేయకుండా పోతున్న ఉద్దేశంతో మా కార్యకర్తలని, మా కౌన్సిల్ సభ్యుల్ని, మా వాళ్ళందరినీ మేము కనుకరేప చూసుకోవాల్సిన అవసరం. మీరు మంత్రి అయినా కానీ మీరు మమ్మల్ని ఏం పట్టించుకోవట్లేదని తెలియజేస్తాం, మమ్మల్ని ఏం సంప్రదించట్లేదు. మీ ఇష్టానుసారం చేసుకెళ్ళి మీరు మళ్ళీ ఇక్కడ ఉన్న కౌన్సిల్ సభ్యుల్ని లేకపోతే నేను కలుపుకుని వెళ్దాం అనుకుంటాను, వాళ్ళ ఇంటికి రావట్లేదు. నేను రెడ్ కార్పెట్, మీరు రెడ్ కార్పెట్ ఎప్పుడైనా వేసారండి? ఇవాళ ఎత్తకి నెగ్గిన తర్వాత ఎప్పుడైనా రెడ్ కార్పెట్ వేసారేంటి? మాట్లాడటమే ఇబ్బందిగా ఉండే పరిస్థితి మీకుంది. ఒకసారి మీరు కూడా తెలుసుకుని మేమేమైనా తప్పు చేసి ఉంటే, మేము ఎప్పుడు తప్పు చేయలేదు, చేసి ఉంటే బహిరంగ క్షమాపణ చెప్తాం. ఈ విషయంలో దానికి సిద్ధంగా ఉన్నారంటున్నారు. ఏం సిద్ధంగా ఉన్నారు? 400 ఇళ్ళకి 1000 రూపాయలకి లంచమే తీసుకుంటే పోనీ ఎన్ని లక్షలు అవుద్ది? 4 లక్షలు అవుద్ది. కానీ ఇక్కడ జరిగింది ఏంటి? అవాస్తవం. 500 రూపాయలే గవర్నమెంట్ తీసుకోమంది, ఇంకో 500 తీసుకుంటే 2 లక్షలు అవినీతి చేశాడు అనుకుందాం. వీళ్ళకి అంతా జరిగిపోతే మీరు ఎంత రాద్ధాంతం చేసి పత్రికలు ఎక్కిస్తే తాడేపూడి మున్సిపాలిటీ అంత అవినీతం అయిపోయిందని కలర్ని చూపించాలనే ప్రయత్నంలో తీవ్రంగా ప్రతిఘటిస్తాం. దీని మీద ఎక్కడైనా నేను దాన్ని చర్చించడానికి, మీతో నాకు ఏ గొడవ లేదు, చర్చించడానికి బహిరంగంగా నేను ఎప్పుడు సిద్ధంగా ఉన్నానని చెప్తున్నాను. మేమేం మిమ్మల్ని ఏమంటలా. ఎక్కడ మున్సిపాలిటీ అవినీతి చేసిందా లేదా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఎక్కడ అవినీతి జరిగిందో దాన్ని ప్రక్షాళన చేసే దిశగా మేము వెళ్తాం తప్ప ఎక్కడ అవినీతిని మేము ప్రోత్సహించే విధంగా మేము ఎక్కడ పనిచేయట్లేదని చెప్పి మీ పత్రికా ముఖంగా కానీ అదే సభాముఖంగా కానీ మీకు తెలియజేయాలి. మరి ఏదైతే టీవీ9లో ఈరోజు మీరు ఇచ్చిన స్టేట్మెంట్లు అన్నీ చూసాం. కానీ మీరు పార్టీ పరంగా తెలుగుదేశం పార్టీని ఎక్కడ కలుపుకుని వెళ్తలేదు, ఎక్కడ విభేదిస్తున్నారంటే 100% నిజం. భుజమే చేసి మీ పని మీరు చేసుకెళ్తున్నారు. మేము అలాంటి దానికి ఎక్కడా కూడా మీకు డివైడ్ అయ్యి పనిచేసాం, మీతో కలిసి పనిచేయాల్సిన అవసరం మాకేం లేదు. ఖచ్చితంగా అభివృద్ధిలో కలిసి పనిచేస్తున్నాం. మీరు ఏం చెప్తే తీర్మానాలు చేసుకుంటాను వచ్చేవాళ్ళ వరకు ఎక్కడ మేమే వెనక పంపలే. మీరు చెప్పింది మరి అంటే అభివృద్ధి చేస్తున్నట్టే కదా. ఎవరు కలిసి వచ్చినా కలిసి రాకపోయినా అంటారు. మీరేం కలిసి వచ్చారని అడుగుతున్నాం. మీకు ఇచ్చిన తీర్మానాలు ఎంతవరకు తీసుకొచ్చారు? అదే వాటర్ పైప్ లైన్ ఎంతవరకు తీసుకొచ్చారు? స్ట్రామ్ వాటర్ లైన్ ఎంతవరకు తీసుకొచ్చారు? ఇండోర్ స్టేడియం ఎంతవరకు తీసుకొచ్చారు? నిట్టి ఎంతవరకు తీసుకొచ్చారు? అది కూడా ఒకసారి చెప్పి మీరు చేసిందని ఒకసారి చెప్పవలసింది కోరుతున్నాను.